శ్రీ సీతారామాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వానర మారుతి స్వయంభూ దివ్యక్షేత్రం కూచిపూడి గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా భక్తుల కోరుకున్న కోరికలు కొంగు బంగారమై తీరుస్తున్న వానర మారుతి స్వరూపం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో మరో అద్భుతం. కూచిపూడి గ్రామానికి చెందిన మెట్ట వెంకటనారాయణ లక్ష్మి వారు కోరుకున్న కోరికలు తీరటం, సకల బాధలు తొలగిపోవటం వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇక వారు స్వామి సేవలో ఎప్పుడు కూడా మేముంటామని చెప్పి స్వామివారికి సేవలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వేద పండితులు కూచిపూడి దేవాలయాలు అతి తొందరలోనే మహాపుణ్యక్షేత్రంగా మారిపోతున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం. అందుకే భక్త మహాశయులందరూ కూడా ఒక్కసారి కూచిపూడి దేవాలయాలను సందర్శించి ఓనర మారుతి స్వయంభూ దివ్యక్షేత్రంను సందర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. జై శ్రీరామ్, జై జై హనుమాన్. పాదసేవకులు కందికొండ సాయిబాబు, దేవాలయాల నిర్వాహకులు, కూచిపూడి గ్రామం. చెప్తే ఇలా జరుగుతున్నాయని అందరూ జరగడం కోసం అనేసి వచ్చేసాను. ఏంటంటే ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల నుండి మా సారి మందులు వాడుతున్నాను. తలలో కొంచెం పుండులాగా వచ్చింది. 3 సంవత్సరాలు వాడి నాకు తీసుకొచ్చేసి నెలకి 4,000 పెట్టలేక మా పాప గతంలో 8 నెలల క్రితం పాప డెలివరీ అయ్యేటప్పుడు స్వామి సన్నిధికి వచ్చి కొబ్బరికాయలు వచ్చి నేనైతే నాకు అనుకున్న కొంచెం పోరాడితే నేను చేసి హాస్పిటల్లో పోను. ఈ ఒక్కనైతే మాకునే మందులు తెచ్చుకోవాలి, స్వామి లంగా పెట్టుకొని కొబ్బరికాయలు వచ్చేసి ఆ కొబ్బరి ఫలాలతో తీసుకోవాలని అక్కడే వదిలేసి ఇక్కడ ఈ మంగమ్మ వదిన ఉంది. ఇక్కడ మంచి పరిచయం ఉంటుంది. వదిన ఇక్కడ ఫలారం పెట్టేసా, నువ్వు మాత్రం తీసుకో, ఇక్కడ నేను మా పాపంలో తీసుకొని పోతున్నా అని చెప్పారు. కానీ చెప్పినాక సరే అన్నది. అయితే ఆ రోజు మా పాప డెలివరీ తీసుకుపోయాక హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పోతున్నా కానీ మా పాప డెలివరీ వదిలిపెట్టి మా సార్నే గ్యాస్లో ఉంచుకొని పోయా. 8 నెలల నుంచి మందులు వాడట్లే. గతంలో 3 సంవత్సరాలు వాడా. కానీ ఇక నేను నా వల్ల కాదు, నెలకి 4,000 పెట్టడం, ఏదో స్వామి కాడ కూర్చుంటా కొబ్బరికాయ కొట్టేసి అనేసి నిర్ణయించుకొని 8 నెలలు అవుతుంది ఇప్పుడు నేను మందులు వాడుకోకుండా ఉంటున్నా. కానీ ఇప్పటి వరకు తలలో తిరగడం కానీ తలకాయ నొప్పి కానీ ఎట్లాంటిది కూడా లేదు. నేను ఇక ఒకటే నిర్ణయించుకొని స్వామి సన్నిధికి వచ్చి మేము లైఫ్ లాంగ్ మా సారు నేను వీలైతే మా పిల్లలు మేము నిర్ణయించుకొని స్వామికి సేవ చేయాలనేసి నిర్ణయించుకున్నాం 8 నెలల క్రితం. కాకపోతే మొన్న 1 నెల నుంచి నేను ఇక సన్నిధిలోకి వచ్చి చేస్తున్నా. గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం మా పాప మ్యారేజ్ అయినప్పుడు కూడా మామూలుగా దండం పెట్టుకొని లోనికి రాలేదు, బయట దండం పెట్టుకునే పోతున్నా. కానీ ఒక రోజు నాకు అనిపించింది, ఇంత దూరం పడి ఎక్కడెక్కడో పోతున్నాం కదా, మన కానీ ఒకసారి దర్శించుకొని పోదాము అనేసి అనుకున్నా. అంతకుముందు 3 నెలల క్రితం ఏంటంటే నాకు మా పాపకి అవాసన అయిన కోపంలో నేను ఎవరిని ఏ దేవుడికి మొక్కడం మానేశా. తర్వాత ఎందుకు అనిపించింది, వాళ్ళు వీళ్ళు అంటారు కదా గుళ్ళకి ఎప్పుడు పోతావు ఎందుకు పోవట్లేదు అనేసి అంటుంటే నా మనసు వచ్చి నేను మామూలుగా మెట్ల మీదే కూర్చున్నా. స్వామి వచ్చి ఎంత ఇస్తుండ్రు ఏం పెడుతుండ్రు అనేది సమస్య కాదు. ప్రతిరోజు మనకి మంగళవారం అని కాదు, బుధవారం అని కాదు, ఏ రోజునైనా వచ్చి కొంచెం సింధూరం పెట్టుకొని వెళ్తే చాలా మంచిది అనేది మనం పూర్తిగా అందరికీ తెలియజేయడం కోసం తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.